రైట్ గా డీటెయిల్స్ చూసినట్టయితే సిట్ నోటీసులు చట్టవిరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అయినా సహకరిస్తానని అన్నారు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. నేడు నందినగర్లో అందుబాటులో ఉంటారని, వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. నోటీసుల జారీలో సుప్రీం మార్గదర్శకాలను ఉల్లంఘించాలని స్పష్టం చేశారు. సిట్ అధికారుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా సిట్ చర్యలు ఉన్నాయని ఎండగట్టారు. మరోవైపు పోలీసుల ద్వంద్వ వైఖరిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు అక్రమ పద్ధతిలో తనకు నోటీసులిచ్చి సాక్షిగా విచారించేందుకు పట్టుబట్టి మరీ ఉవ్విల్లూరుతున్న స్పెషల్ సిట్ కు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆహ్వానం పలికారు. నేడు బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో తనను విచారించుకోవచ్చని శనివారం అంగీకారం తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారి పి వెంకటగిరికి లిఖితపూర్వకంగా సాధకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయనకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన గౌరవాన్ని పోలీసులు విస్మరించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట పరిధిలోని అంశాలను పాటించకుండా దురుద్దేశంతో ఇచ్చే నోటీసులకు తాను హాజరు కావాల్సిన అవసరం లేదని ఉటంకించారు. తనకు నోటీసు ఇచ్చే అధికారం సిట్ అధికారులకు లేదని చెప్పారు. చట్టాలను అతిక్రమించి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని అభిప్రాయపడ్డారు. నోటీసులు ఇవ్వడంలో సిట్ అధికారులు పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను, విపరీత ధోరణిని ఎండగట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా సిట్ దర్యాప్తునకు సహకరించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. నందినగర్ నివాసంలోనే కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయాలని సిట్ పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటానని అంగీకారం తెలిపారు. దీంతో నేడు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో సిట్ అధికారుల విచారణ ఉండనుంది. తెలంగాణ సాధకుడిగా, తెలంగాణ అంతా జననేతగా పిలుచుకునే కేసీఆర్ కు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వడంతో స్పెషల్ సిట్ అత్యుత్సాహం ప్రదర్శించింది. రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని తెలిసి కూడా అక్రమంగా పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను సాక్షిగానే విచారిస్తున్నారనే విజ్ఞత మర్చిపోయి ప్రవర్తించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేసీఆర్ లేని ఇంటికి నోటీసులు అంటించి వెళ్లడం ఆక్షేపణీయమని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే వివరించాలని చెప్పే సెక్షన్ 160 సిపిఆర్పిసి నిబంధనలను కూడా సిట్ తుంగలో తొక్కుతూ తమకు అనుకూలంగా ప్రత్యుత్తరం ఇచ్చిందని మండిపడుతున్నారు. ఎలక్షన్ అఫిడవిట్ అంటూ నోటీసుల్లో పేర్కొన్న సిట్ అధికారులు అదే పద్ధతిని హరీష్ రావు విషయంలో ఎందుకు పాటించలేదని నిలదీస్తున్నారు. హరీష్ రావు అఫిడవిట్ లో సిద్దిపేట చిరునామా ఉన్న హైదరాబాద్ లో నోటీస్ ఇచ్చారని, ఇది సిట్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని తేల్చి చెప్తున్నారు. దీంతో పాటు ఇచ్చే నోటీసులో కూడా కేవలం గజ్వెల్ ఎమ్మెల్యే అని రాయడం, కేసీఆర్ మాజీ సీఎం అని ప్రస్తావించకపోవడం కూడా సిట్ విపరీత ధోరణికి అద్దం పడుతుందని ఫైర్ అవుతున్నారు. సిట్ అధికారుల తీరు ఇలా ఉంటే వారి విచారణలో రాజకీయ దురుద్దేశం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. కేసీఆర్ ను ఎలాగైనా నందినగర్ రప్పించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు ఆ మేరకు బందోబస్తు ఏర్పాటు మొదటిసారి నోటీసులు ఇచ్చే ముందు పలు దఫాలుగా బందోబస్తు ఏర్పాట్లపై రహస్యంగా చర్చలు జరిపారు. అనంతరం ఇచ్చిన నోటీసుల తర్వాత మరోసారి చర్చించిన సిట్ అధికారులు వేలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ సానుభూతి పరులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పరిధిలోని పోలీస్ ఫోర్స్ తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల నుంచి కూడా అదనపు సిబ్బందిని రప్పించారు. ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని, వేలాదిగా కార్యకర్తలు హైదరాబాద్ కు తరలి రావాలని పిలుపునివ్వడంతో బెటాలియన్లను కూడా రంగంలోకి దించుతున్నారు. విచారణకు కేసీఆర్ సిట్ ను ఆహ్వానించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అన్ని చోట్ల పాక్షికంగా బంజారాహిల్స్ మొత్తం పోలీస్ ఫోర్స్ తో నింపనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, కేబీఆర్ పార్క్,
ఖైరతాబాద్, సిటీ సెంటర్, మెహదీపట్నం, నాంపల్లి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వంటి ప్రాంతాల్లో భారీగా పోలీసులతో మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నందినగర్లో 5 అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. విచారణకు ఆటంకం ఏర్పడకుండా తెలంగాణ భవన్, బంజారా హిల్స్, నందినగర్ వైపు వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ తరలి వచ్చే బీఆర్ఎస్ నేతలను ముందస్తుగానే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. కొందరు బీఆర్ఎస్ కీలక నేతల ఇండ్ల వద్ద పోలీసు బలగాలను బందోబస్తుకు దించుతున్నారు. ఈ మేరకు బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ శివధర్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, సిటీ కమిషనర్ సజ్జనార్ రహస్యంగా సమీక్షించారు. రాజకీయ దురుద్దేశంతో కొనసాగుతున్న ఈ విచారణకు వారికి అనుకూలమైన ప్రశ్నావళితో స్పెషల్ సిట్ అధికారులు సిద్ధమయ్యారు.